మండలం చిగురుపాడులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ విజయశ్రీ పాల్గొన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలు చేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నేతలు శ్రీరామ్ ప్రసాద్, కట్ట వెంకట రమణారెడ్డి, అశోక్ రెడ్డి, గూడూరు సుధీర్ రెడ్డి, కరీంబాయ్ చెంచయ్య, మస్తానయ్య, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఈ కార్యక్రమానికి చేసిన మా నాన్నగారు ఎక్స్ఎంపీ ఎక్స్ఎమ్మెల్యే అయిన శ్రీ నెలవల్ సుబ్రహ్మణ్యం గారికి, అలాగే మండల పార్టీ అధ్యక్షులు అశోక్ రెడ్డి గారికి, సీనియర్ నాయకులు ఎక్స్ జెడ్పీటీసీ మెంబర్ అయిన శ్రీరామ్ ప్రసాద్ గారికి, అలాగే సీనియర్ నాయకులకు వేదికను అలంకరించిన సీనియర్ నాయకులకు, జనరల్ సెక్రటరీ, క్లస్టర్ ఇన్ఛార్జ్, అలాగే ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, గ్రామ నాయకులకు, గ్రామస్తులకు, మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముందుగా ఈ స్థలం యజమానైన కన్నయ్య గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ బిల్డింగ్ కి ఆయన సహకరించినందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, అలాగే సీనియర్ నాయకులు రమణారెడ్డి గారికి, మీది కూడా ఉంది, బాలయ్య గారికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ తెలుసు, మన కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల వ్యవధిలో కూడా మీరు ఈరోజు రోడ్డు చూస్తే చిగురుపాడు రోడ్డు చాలా బాగా తొందరగా కూడా 2 కోట్లతో మనం పూర్తి చేసుకోవడం జరిగింది. గతంలో నేను ప్రచారంకి వచ్చినప్పుడు చిగురుపాడు వాళ్ళు రోడ్డు గురించే అడగడం జరిగింది. దాంట్లో భాగంగా మనం ఆ రోడ్ని కూడా శాంక్షన్ చేసి మన కూటమి ప్రభుత్వం సంవత్సరం పూర్తయ్యే లోపే అది కూడా వేసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు పంచాయతీ బిల్డింగ్ ఇక్కడ భూమి పూజ చేయడం, అలాగే ఇక్కడ అంగన్వాడీ స్కూల్ కూడా 8 లక్షలతో మనకు పూర్తయింది. త్వరలోనే అది కూడా ఓపెనింగ్ కూడా చేసుకుంటాం. ఇలాగా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో 10 సంవత్సరాలుగా జరగని అభివృద్ధిని కానీ సంక్షేమాన్ని కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మరీ ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గంలో గత 10 సంవత్సరాలు